విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించే సామర్థ్యం అలవడుతుందని విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి పేర్కొన్నారు. కాకినాడ నర్సియల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో భాష్యం ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ అధ్యక్షత వహించగా విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి నాగమణి ముఖ్య అతిథిగాను, జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు నాగమణి, గోవిందరాజులు జాతీయ జెండాను, స్కూల్ జెండా, క్రీడా పోటీల జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి నాగమణి రంగురంగుల బెలూన్స్ను గాలిలోకి విడిచిపెట్టి పోటీలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగమణి మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థలు జోనల్ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని, సహకరిస్తున్న పాఠశాల సిబ్బందిని, ప్రిన్సిపల్స్, పీఈటీలను అభినందించారు. జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు మాట్లాడుతూ విద్యార్థుల మానసికోల్లాసానికి, దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని గుర్తించిన భాష్యం విద్యార్థులు స్కూల్ కరికులంలో స్పోర్ట్స్కు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి నాగమణి, గోవిందరాజులు కబడ్డీ, ఖోఖో కోర్టులను ప్రారంభించారు. ఆర్జేడీ నాగమణికి జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు క్రీడాకారులను పరిచయం చేశారు. అనంతరం స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా ఆర్జేడీ నాగమణి గౌరవ వందనం అందుకున్నారు. ముఖ్య అతిథి ఆర్జేడీ నాగమణి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. పోటీలో భాగంగా విద్యార్థులకు వాలీబాల్, షటిల్, క్యారమ్స్, చెస్ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాష్య విద్యా సంస్థల కాకినాడ జిల్లాలోని 10 బ్రాంచుల ప్రిన్సిపల్స్, పీఈటీలు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్కి వచ్చారంటేనే మీరందరూ కూడా విన్నర్సే కాబట్టి ఫ్రెండ్లీగా ఉండాలి, ఎడ్యుకేషన్లో టాపర్గా ఉండాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ ఏ విద్యార్థులకైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఎక్కువగా అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను స్టూడెంట్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండాలి. స్కూల్ హవర్స్లో కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండాలి. పేరెంట్స్కి, టీచర్స్కి, ఎల్డర్స్కి అందరికీ కూడా హైలీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో ఆ స్టూడెంట్ ఖచ్చితంగా లైఫ్లో అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఈరోజు దూర ప్రాంతాల నుంచి బస్సెస్లలో మార్నింగ్ 7:30కే బయలుదేరి ఉంటారు. ఈరోజు మీ డే కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు ఏ గేమ్లో కానీ, ఏ స్పోర్ట్స్లో కానీ, ఏ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా ఫ్రెండ్లీ మేనర్లో మీరు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయాలని, మీకు ఏమాత్రం ఇన్కన్వీనియంట్ ఉన్నా మీ పీటీ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా మీరు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళండి, మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ